సర్జీ సార్ హాయ్ చరణ్. ఇది మన సినిమా ఫైనల్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. అమ్మయ్య అమ్మయ్య అనుకోవడంతో సరిపోదు కదా, కొంచెం ఏమన్నా హడావిడి చేయాలి కాబట్టి ఇక్కడ మనం కలిసాం ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి. అయితే ఆర్ఆర్ అంటే ఏంటి, రైస్ రోల్ రివోల్ట్ అది కాదు. ఇది నేను కొన్ని పాత విషయాలు రకరకాలు మన అనుభవానికి సంబంధించినవి, మన అసోసియేషన్వి ఇవి నేను గుర్తు చేసుకుంటుంటాను, పాతవి కొత్తవి. అలా గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీ రియాక్షన్ కోసం నేను చూస్తుంటాను, అది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి దీని పేరు రిమెంబర్ రియాక్ట్ రికార్డ్. ఆర్ఆర్ఆర్ కొత్త మీనింగ్ అనమాట. సరే, ముందుగా ఏంటంటే బేసిక్గా మాటలు లేకుండా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తే చాలుగా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. రియాక్షన్ ఇస్తే చాలు, రియాక్షన్. నవరసాల్లో లేని రసం, కొత్త రసం, రియాక్షన్ రసం అండి. అన్నిటికన్నా టఫ్ స్విమ్మింగ్ పూల్ చలేసి బయట చూడండి, తోసేస్తారు ఒకసారి, తోస్తే ఇంక సరిపోద్ది. ఇంకా అలాగ టఫెస్ట్ క్వశ్చన్ ముందు అడిగేస్తాను. నా పాటలో మీకు ఏమి ఇష్టం అండి అంటే, తెలుసా మన సార్, లేకపోతే మా పేరు జామ చెట్టు, ఇవన్నీ బోరు కొట్టింది నాకు. మీ ఆనెస్టీ ఎంత ఉందని లెవెల్ చెక్ చేయడానికి సిన్సియర్గా చెప్పండి. నేను ఇంతవరకు చేసిన పాటలో చాలా వరకు మీరు వింటూ ఉంటుంటారు కదా, మీకు ఇష్టం లేని పాటలు, ఇంత దరిద్రంగా చేశారట కీరవాణి గారు అనుకునే పాటల్ని మినిమం 1 సాంగ్ టు మాక్సిమం 5 సాంగ్స్ చెప్పాలి. నిన్న మోడడం అంటే ఇదా, మినిమం 1 టు మాక్సిమం 5 అండి. అమ్మా అయ్యి బాబోయ్, నిజంగా అది ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నిజంగా మీకు అది ఇష్టం లేకుండా ఉండాలి. నాకు నిజంగా భీమవరం బుల్లోడ పాల్గొన పాట నచ్చదు నాకు. ఓహో, అది నచ్చదు నాకు, అసహ్యం. అంటే అది మరి అది ఎందుకో నాకు ఆ లిరిక్లు నచ్చకపోవడం వల్ల, లేకపోతే అది ఏంటో నాకు అది అది నాకు ఇరిటేషన్, నాకు చాలా అది నచ్చదు అసలు నాకు. మంచి బీట్ సాంగ్ సార్ ఇది. అంటే నీకు నచ్చలేదు, ఇక్కడ నచ్చింది నీకు మరి. సార్ నాకు నచ్చకపోవడం అనేది లేదు, మీ అన్ని హిట్ సినిమాలే చూసాను నేను. అలా కాదు సాంగ్స్ ఇప్పుడు గుడ్ సినిమాలు చూసినా చూడకుండా పాటలు వింటుంటాం కదా. సార్ రీసెంట్గా ఒక సినిమా చేశారు సార్, నేనా ఈ 2021లో ఒకటి ఏదో రిలీజ్ అయింది మీది. ఓకే, దాని పేరు నాకు గుర్తులేదు సార్. పాట గుర్తుందా? లేదు సార్, పాట గుర్తులేదు. మీరు ఎవరైనా మంచి సాంగ్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సాంగ్స్ నచ్చలేదు కాబట్టి పాట గుర్తే కదా, అరేంజ్ అయిపోయింది మైండ్. 2021లో జరిగిన సినిమా భయ్య కీరవాణి గారిది. మన పాటలే రిలీజ్ అయ్యి 2021 కాదు కాదు, ఇంకోటి చిన్న సినిమా చేశారు సార్ ఈ మధ్య రిలీజ్ అని అంటే అలా గుర్తు రావట్లేదు నాకు కూడా. అంటే మా చరణ్కి ఒక అలవాటు ఉంది, అది మరి ఇంటర్వ్యూ ద్వారా బయటకు పెట్టొచ్చలేదో నాకు తెలియదు కానీ, మా చరణ్కి ఒక అలవాటు, ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సర్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరును ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే పేరు ఇష్టం ఉండదా, ఎక్కడ అర్థం అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అనుకోండి, ఓకే, కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కారకేడి అంటాడు, కారక్ అది ఏదో చేసేస్తారు దాన్ని ముందు వెనకాల కరెక్ట్ గా పెట్టి మధ్యలో కిచిడి అయిపోద్ది అది. అలా నాకు తెలిసి ఈ 2021 ఒక సినిమా అంటే ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకుంటాడేమో అనుకుంటాను నేను. అది కూడా ఉంటుంది, చాలా ఛాన్స్ కూడా ఉంటుంది. లేకపోతే మనోడు చెప్తాడు చెప్పద్దు ఆగిపో పాజ్ బటన్ కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే, పాప మాకు సుమేర్ అని మనకు స్విమ్మింగ్ మాకు అండర్ వాటర్ షాట్, అది నిజమైన పేరే. ఫెంటాస్టిక్ స్కూబా డైవర్ ఇన్స్ట్రక్టర్ సార్. మా ఇద్దరికి తనకు బాగా తెలుసు. అది సుమేరు అయి ఉంటుంది, సుమేరు పర్వతం కదా, సుమేరు అయి ఉండదు, సుమేర్ తన పేరు. సుమేర్. సార్ అయిపోయింది, సార్ ఎంట్రీ, సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. వాడు సార్ అన్నాడు, నేను అవును నీ పేరు సుమేర్ కదా, నువ్వు సమీర్కి రెస్పాండ్ అవుతున్నావు ఏంటి? తప్పుగా అన్నది, నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నానా పోనీ అని. తర్వాత నెక్స్ట్ డే సుమిత్ అన్నాడు. సుమిత్ అంటే సుమేర్ సమీర్ పక్క పక్కన ఉన్నాయి, ఒకలా ఉన్నాయి. సుమిత్ అన్నాడు, అనగానే వాడు సార్ అన్నాడు మళ్ళీ. సుమేర్ కాదు సమీర్ అనుకుంటే, సమీర్ కాదు సుమిత. నేను అన్న నీ పేరేంటి అన్నా, సుమేర్ అండి అన్నాడు. మరి సమీర్కి సుమిత్కి ఎందుకు పలికేవంటే, అంటే ఆయన పాపం పిలుస్తున్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు నాట్ రెస్పాండ్ ఆర్ కరెక్ట్ హిమ్ అండ్ దట్స్ వై ఐ యామ్ రెస్పాండింగ్ అని. ఇది కేవలం సుమేర్తో కాదండి, ఇన్నేళ్ల మా ఇద్దరికి ఉండే ఒక అనుబంధంలో
చరణ్ ఎలా పిలిచాడు ఏం ఏ పేరుతో పిలిచాడు కాదు, ప్రేమగా దాని పిలిచాడు ఉద్దేశం బాగుంటుంది సార్. అని పలుకున్నాడేమో. నాన్నగారితో నేను గరణమ్మగుడు అవును సార్. పనిచేసిన రోజుల్లో ఒకసారి కూర్చుని ఒక గ్రీన్ రూమ్లోనే ఒక దోశలు తింటున్నాం, బ్రేక్ఫాస్ట్. నాన్నగారు నేను కూర్చున్నాం. ఆయన అప్పుడు కిరణ్ గారు ఈ వీడియో క్యాసెట్స్లో ఎన్టీఎస్సి సిస్టమ్ అని పాళ్ళని 2 ఉంటాయండి అని నాకు యాక్చువల్లీ తెలియదు అప్పటికి. ఓకే. అప్పుడప్పుడే అన్నీ నేర్చుకుంటున్న టైము ఉంటాయండి. అది ఇది వేరే వేరే ప్లాట్ఫామ్స్ అవి, ఓ దాంట్లో ఒకటి పనిచేయదు అని ఆయన ఎడ్యుకేట్ చేశారు. ఏది ఒక పక్కన వెళ్ళాలి అంటే అంత ఫ్రెండ్లీగా చెప్పడం అనమాట. తర్వాత ఏమో బంగారు కోడిపెట్ట ఉంది కదా, అవునండి. ఆ పాటకు వేరే ట్యూన్ చేసినప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు. అక్కడి నుంచి ఫోన్ చేసి ఇది మేము డ్యాన్స్ చేయడానికి వీలుగా లేదండి, ఈ కొంచెం స్లోగా ఉంది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టెంపోలో ఉండాలని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు బంగారు కోడిపెట్ట పాట వచ్చింది.